అలాగే డ్రైన్స్ కానీ కొత్తగా నూతనంగా నిర్మాణం చేపట్టడం, లేదంటే డ్యామేజ్ అయిన డ్రైన్స్ తీసేసి కొత్త డ్రైన్స్ నిర్మాణం చేపట్టడం, అలాగే రోడ్ల నిర్మాణాన్ని కూడా రోడ్లు లేని చోట అవుట్స్కట్స్లో భారీ ఎత్తున సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే ఈరోజు మరి 13 బ్లాకులు ఉన్న ఇళ్ళన్నింటికంటే వచ్చిన ప్రధానమైన మురుగు కాలువలు ఇక్కడ ఉన్నాయి. కేరళ శ్రీనివాస నగర్ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ వరకు మరి ఈ మురుగు కాలువల పునర్నిర్మాణం వరకు 16,50,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. మరి ఈరోజే ఈ కార్యక్రమానికి భూమి పూజ చేయడం జరిగింది మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి ఈ వార్డులో ప్రజలందరూ కూడా రైలు నిర్మాణానికి వీరు కట్టుకున్న బెట్టు కానీ ఎలాంటి అడ్డంకులు ఉన్నా కూడా తీసేసి ఈ అభివృద్ధికి ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పుకొని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. త్వరలోనే ఈ రోడ్డు కూడా నిర్మాణం జరుగుద్ది. రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే ముందుగా మరి ఇంటింటికి కొత్తగా మరి అమృత జల పథకం కింద కొత్తగా మరి ఎమ్మెల్యే గారి బ్రహ్మారెడ్డి గారి ఆధ్వర్యంలో మాచల టౌన్ ఎన్నడూ లేని విధంగా గత సుమారు మాచల కొట్టి 100 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి డెవలప్ నోచుకోలేదు. అలాంటి మాచలని ఈ రోజున ఒక సీసీ రోడ్లు ఏంటి, కాలువలు ఏంటి, విలేజ్ల్లో రోడ్లు ఏంటి, మరి మాస్ ఏరియాలో కూడా రోడ్లు ఇలాగా చెప్పుకుండా పోతే సుమారు మాచల మున్సిపాలిటీకి 7 కోట్ల చిల్లర సుమారు వచ్చింది. ఇప్పటికి ఇంకా నిధులు వచ్చాయి ఉన్నాయి. ఆ 7,50 లక్షలు కాకోకుండా మళ్ళా మాచలకి మంచినీటి సదుపాయం 1,50 లక్షలు 124 కోట్లు వాటర్ స్కీమ్ కింద ముగ్గవాగి నుంచి మాచల్ల వస్తే అసలు మాచర్లలో మంచినీళ్ళు కరువు అనేది ఇప్పటివరకు ఉంది. ఆ కరువు అనేది పోతుంది. ఇది గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎవరు మాచర్ల నియోజకవర్గం కానీ మాచర్ల పట్టణం కానీ మాచర్ల డెవలప్ అభివృద్ధి వేగవంతం జరుగుతుంది. ఈ బ్రహ్మానందరెడ్డి గారి కృషి త్వరలో అందరికీ మంచినీటి కానీ రోడ్లు కానీ కాలువ కానీ వేయడం జరుగుతుంది. త్వరలో పూర్తి అవుతుంది. మాచర్ల టౌన్లో కూడా బ్రహ్మారెడ్డి గారి కృషితోనే మాచర్ల మొత్తం రూపులు మారిపోతున్నాయి. రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, అన్నీ సౌకర్యం జరుగుతున్నాయి. ఇంకా ఇవాళ మాచర్ల 13వ వార్డులో కొన్ని కాలువలు వేయబడుతుంది. అలానే మా చుట్టుపక్కల కూడా 7,50 లక్షలకి సీసీ రోడ్లు వేయబడుతున్నారు. జరుగుతున్నాయి, వర్కులు కూడా జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా డెవలప్ జరుగుతుందని, ఇది అంతా బ్రహ్మానందరెడ్డి గారి కృషితో జరుగుతుందని